తారూర్ మండలం మరియు పట్టణ పరిధిలో జరిగిన బస్సు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఈ రోజు పరామర్శించారు. ప్రభుత్వం తరపున ప్రతి కుటుంబానికి 2 లక్షల విలువ గల చెక్కులను వారి నివాసాల వద్ద అందజేశారు. తారూర్ మండలంలోని కేరెల్లి, కొండపూర్, కుర్దు మండల కేంద్ర గ్రామాల్లో గాయపడిన జయసుధ, యశ్వంత్ రెడ్డి, నందిని, నాగమణిలకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం తారూర్ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత వికారాబాద్ కు చేరుకున్న స్పీకర్ మదనపల్లి చెంచు గిరిజన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేసి మున్సిపల్ పరిధిలో గాయపడిన అబ్దుల్ రజాక్, చెంగోముల్, ప్రేరణ, వెంకటయ్య, గోనె రవి, బుజ్జి, బాయ్ కుటుంబాలను పరామర్శించి చెక్కులను అందించారు. బాధితుల ఆరోగ్యంపై విచారించిన స్పీకర్ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తారూరు మండలం, వికారాబాద్ జిల్లా ఆహ్వానిస్తా ఉన్నాం. నమస్కారాలు చేస్తూ ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ బర్త్డే ఉంది డిసెంబర్ 9వ తారీఖు. ఇందిరమ్మ పేరు మీద రాజ్యం నడుస్తుంది కాబట్టి ఇందిరమ్మ పేరు మీద మంచి చీరలు ఇవ్వాలని మా అక్కడ ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైతుందో బతుకమ్మ చీరలను ఇచ్చిందో మనం ఆ బతుకమ్మ చీరలు కట్టలేదు. పొలాల పందులు కాకుండా, నిమ్మలు కాకుండా పొలాల సంగతి మనకు అందరికీ తెలుసు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడితే మంచి చీర, మంచి క్వాలిటీ ఉన్న సార్ చీర అని చెప్పి కట్టుకుంటే అన్న దేవత ఇచ్చిండు, మా అన్ని ఇచ్చిండు అనే దాంతో సంతోషపడి కట్టుకుంటే చాలా మంచిది. మహిళలకు 18 దాటిన ప్రతి మహిళకు అందరికీ ఈ చీరలు అందరికీ ఇవ్వబడుతుంది. కొంతమందికి ఇచ్చిన కొంతమందికి ఇవ్వకపోవడం కాకుండా 18 దాటిన ప్రతి మహిళా సోదరునికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసింది. సరిపోవని మళ్ళీ 2 లక్షల రూపాయలు చెప్పు నన్ను జన్మల మర్చిపోయాం సార్. పంపించిన 20,000 పెట్టుకో. మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 50,000 సార్ కలెక్టర్ సార్ వేసుకుంటారు. రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయలు ముందు 50,000 అన్నాడు. 50,000 సరిపోవని చెప్పేసి మళ్ళీ 2 లక్షలు చేసి చెక్కు ఇచ్చిండు. చెక్కు నేను ఇగో మన జేసీ లింగనాయకు నేను ఇద్దరము, మళ్ళీ సుధాకర్ రెడ్డి, మన కిషన్ నాయక్ అన్న, మళ్ళీ ఈ ధనారంకి ఎంత లీడర్లను కలిసి వచ్చినాము. 2 లక్షల రూపాయలు చెక్కున్నది. సరేనా? చిగులపల్లి రమేష్ అందరం కలిసి వచ్చినాము. రెండో సీట్లో పడుకున్నాడు సార్. మామూలు కూడా ఇక్కడ నాగర పనిచేస్తాడు. దిగారు అమ్మోడికి టైట్ అది రేవంత్ రెడ్డి పంపించాడు. यहाँ तक था उसको कंकर और नीचे एक आदमी इसका पैर खींच बचाओ बचाओ. చనిపోయిన వాళ్ళు కూడా మొత్తం కాళ్ళ పైన పడిపోయి నా పైన బయటికి వచ్చేటట్లు డిటిఆర్ చనిపోయిన వాళ్ళకు 7 లక్షల రూపాయలు నెక్స్ట్ డేనే పంపించారు. ఇచ్చేసి వచ్చినాం నేను, మా కలెక్టర్.
ఈ దెబ్బ తాకిన వాళ్ళకు 50,000 అని అనౌన్స్ చేసింది ముందు. 50,000 సరిపోవాలి, 2 లక్షల రూపాయలు పంపించింది రేవంత్ రెడ్డి హాస్పిటల్గా. ఎందుకు నిమ్స్లో అడ్మిట్ కాలే? వాళ్ళు సాయంత్రం వేస్తా ఉన్నారు, అయిపోయిన చేయించుకుంటాం మళ్ళీ అక్కడ. సరే, ఇవి మళ్ళా 50,000 కొన్ని పైసలు వేసిందా? ఎన్ని వేసిండ్రు? నీకు ఎన్ని వేసిందమ్మా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా మాకు అసలు ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నాకు రేషన్ కార్డు వచ్చింది, కరెంటు బిల్లు వచ్చింది, మళ్ళీ సన్న బియ్యం కూడా వచ్చింది, మళ్ళా గ్యాస్ కూడా సబ్సిడీ వస్తుంది, 500కే గ్యాస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చింది. కొన్ని ఏమో ఇప్పటి వరకు అయితే 4 లక్షలు వచ్చినాయి నాకు. మళ్ళీ 4 లక్షలు పెట్టి నేను ఇంటిని నిర్మించుకున్నాను. మరీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇలాంటి మా నిరుపేదలకు ఇంకా ఎన్నో సౌకర్యాలను కల్పించాలని కోరుకుంటున్నాను. సౌకర్యాలను రేవంత్ రెడ్డి సార్ మా పేద పిల్లలకు అందరికీ అండగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. వెంకటాపురం తాండల ఇందిరమ్మ గృహప్రవేశం, ఇల్లు గృహప్రవేశం జరగడం, ఆ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడంతో నేను వచ్చి ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాల్లో ఇది ఒకటి ఇందిరమ్మ ఇల్లు. వారు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3,600 ఇళ్ళు ఇవ్వడం జరిగింది ఫస్ట్ విడతగా. దాని కింద వికారాబాద్ నియోజకవర్గంలో చాలా ఇళ్ళు కట్టడం జరుగుతున్నది, ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వము 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఆశ చూపించి ఇవ్వనందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ ఇందిరమ్మ ఇండ్లు రావడంతో ప్రజలంతా సుఖ సంతోషంతో ఉన్నారు. మరి ఇది ఫస్ట్ విడత కాబట్టి ఇంకా ఇయర్కు ఏడాదికి 3,600 ఇళ్ళు వస్తాయి. తప్పకుండా ఎట్లయితే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సాచ్యురేషన్ పద్ధతిలో ఇండ్లు ఎట్లయితే ఇచ్చినామో, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు వచ్చే విధంగా నా ప్రయత్నం నియోజకవర్గంలో అట్లనే ఉంటుంది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం కూడా అట్లనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. తమ నాయకులు గౌరవ శ్రీ జి ప్రసాద్ కుమార్ సార్ గారికి, మరియు గౌరవ కలెక్టర్ సార్ గారికి, గౌరవ ఎస్పీ సార్ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ సార్ గారికి, ఇద్దరు సార్ వాళ్ళకి, మరియు మన మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, మన గ్రామస్తులు అయినటువంటి చెంచు కాలనీ మీకు అందరికీ ముందుగా శుభాకాంక్షలు. కుక్కల లక్ష్మి కర్రమెవరు శాంక్షన్ ఇవ్వాలని చెప్పేసి వచ్చింది మనకు. మరి అవి కూడా కట్టించి మీకు కట్టుకోవాలంటే కష్టమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి కలెక్టర్ గారు కూడా అన్నారు, మీకు తప్పకుండా దగ్గరుండి ఒక కాంట్రాక్టర్ని ఎవరైనా మాట్లాడి కట్టించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీకు చెంచు కాలనీలా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 7 లక్షల సీసీ రోడ్లు చేయడం జరిగింది, 4 వాటర్ ట్యాంకులు కట్టినాము, 10 లక్షల రూపాయలు అండర్ డ్రైనేజ్ కోసం ఇవ్వడం కూడా జరిగింది. మీకు అభివృద్ధి కోసం ఇచ్చినామా లేదా? మా మహిళలు ఏమంటలేరు, ఇచ్చినాం కదా. మరి అట్లనే మీరు ఎన్నో రోజుల నుంచి భూముల మీద కబ్జాలు ఉన్నారు, భూమి మీద పట్టాలు కాలే మీకు. తప్పకుండా అతి తొందరగా ఇంతకుముందున్న ప్రభుత్వము అసైన్మెంట్ కమిటీని రద్దు చేసింది. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మళ్ళా
అసైన్మెంట్ కమిటీని పునరుద్ధరించాలని ఆలోచనలు ఉన్నాడో అది అతి తొందరలో అవుతుంది. అది కాగానే తప్పకుండా ఎవరైతే కబ్జా మీద ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, మరి ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ళల్లో వచ్చే నెల అయితే 2 ఏళ్ళు అవుతుంది. 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నాం. అన్నీ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదని మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇంతకుముందున్న ప్రభుత్వం ఏదైతే ఉండేనో అది తెలంగాణను మొత్తం అప్పుల పాలు చేసిపోయింది. ఆ అప్పులు